మటన్ కర్రీని ఇలా కనుక చేసి చూసారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం తెచ్చిపెట్టుకున్న మటన్ ని 3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత దానిలోకి 1 స్పూన్ సాల్ట్ అండ్ పసుపు అండ్ కారం ఇవన్నీ వేసిన తర్వాత మిక్స్ చేసుకొని అలాగే 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని 30 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. ఒక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, అలాగే చెక్క మొగ్గ, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, అలాగే ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి. అలా బాగా దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్యాన్ లో కన్నది ఆయిల్ అనేది వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయినాక దానిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ ని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గినాక ముందుగా నానబెట్టుకున్న మటన్ ని దానిలోకి వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. మటన్ నుంచి వాటర్ అంతా పైకి వచ్చేంత వరకు అలా ఉంచేసుకున్న తర్వాత వాటర్ అంతా పోయేంత వరకు మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ అలా మూత పెట్టేసుకోవాలి. మటన్లో నుంచి వచ్చే వాటర్ తోని మటన్ అనేది 50% ఉడికిపోతుంది. అలా 2 మినిట్స్ బాగా కలుపుకున్నాక మనం ముందుగా మటన్లోకి కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాం. అందుకని ఇప్పుడు మనం సాల్ట్ అనేది కొంచెం చెక్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పసుపు కారం కూడా చెక్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పసుపు కారం కూడా చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దానిలోకి సరిపడే వాటర్ కూడా వేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ని కూర బాగా ఉడికేటప్పుడు దానిలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కర్రీకి మసాలా అంతా బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసుకోవాలి. అంతా దగ్గరకు వచ్చేసిన తర్వాత దానిలోకి కొత్తిమీరని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత ఉంచేసుకోవాలి. తినండి, మటన్ కర్రీ అనేది అయిపోయింది. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.